గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ క్లాస్లో మనం ఒకసారి రివ్యూ చేసుకుందాము. ట్రీ అంటే ఏంటి అండ్ ట్రీ యొక్క టర్మినాలజీ ఏంటి అనేది మనము మన క్లాస్లో రివ్యూ చేసుకుందాం. ఇవాళ క్లాస్లో మనము ట్రీ గురించి నేర్చుకుందాం. అండ్ ట్రీ అనేది ఇట్స్ ఏ నాన్ లీనియర్ హైరార్చికల్ డేటా స్ట్రక్చర్ అనేది మనకి తెలుసు. అండ్ ఆల్రెడీ మనం థియరీ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ద నోడ్స్ ఉంటాయి అండ్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి కనెక్ట్ చేయడానికి ఎడ్జెస్ ఉంటాయి అని మనం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ట్రీ డెఫినేషన్ ఏంటి అంటే ఏ ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ హైరార్చికల్ డేటా స్ట్రక్చర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ అండ్ కనెక్టెడ్ ఎడ్జెస్. సో ఇక్కడ ఎప్పుడైతే ట్రీలో ఒక ప్రాపర్టీ ఉంటుంది ఏంటి అని అంటే ఇలా క్లోజ్డ్ కనుక అయితే దాన్ని మనం ట్రీ అని చెప్పము. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రాఫ్ అంటాము. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ట్రీ. అండ్ ఇట్లా ఎప్పుడైతే మనకి ఇట్లా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ ఏమీ లేకపోతే దట్ దట్ వన్ ఈజ్ కాల్ ద ట్రీగా చెప్తాం అనమాట. అంటే గ్రాఫ్ అనే దానికి ట్రీ అనే దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే దిస్ వన్ ఈజ్ ద గ్రాఫ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద ట్రీ. సో దీన్ని కూడా గ్రాఫ్ అనొచ్చు, దీన్ని కూడా గ్రాఫ్ అనొచ్చు, కానీ దీనికి ట్రీ ప్రాపర్టీస్ ఉన్నాయి, దీనికి ట్రీ ప్రాపర్టీ లేదు. ఎందుకని అని అంటే ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇది దిస్ వన్ ఈజ్ ఏ నాట్ ఏ ట్రీ అండ్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ట్రీ అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాపర్టీస్ గురించి ఆలోచిద్దాం. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీ డేటా స్ట్రక్చర్ ఆర్ ఏంటి అంటే దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఏ ట్రీ. ఓకే, ఏ ట్రీ విత్ ఏ వర్టిసెస్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ n-1 edges. A graph is a tree if and only if it is a minimally connected. So one and only one path between every pair of vertices in tree. అంటే డబల్ ఉండదు. గ్రాఫ్ లో అయితే డబల్ కూడా ఉంటుంది డైరెక్షనల్ గ్రాఫ్ అయితే, కానీ ట్రీలో మాత్రం ఓన్లీ అండ్ వన్ పాతే ఉంటుంది అనమాట నోడ్స్ కి మధ్యలో. అండ్ ట్రీ విత్ n vertices హ్యాస్ ఎగ్జాక్ట్లీ n-1 ఎడ్జెస్ ఉంటాయి. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ ట్రీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ మినిమల్లీ కనెక్టెడ్. గ్రాఫ్ ని కూడా మనం ట్రీ అనొచ్చు అండ్ మినిమల్లీ కనెక్టెడ్ అంటే ఇట్లాంటి సర్కిల్స్ ఏమీ లేకుండా మినిమల్ గా కనెక్ట్ అయితే ఆ గ్రాఫ్ ని కూడా మనం ట్రీ అని చెప్తాం. అండ్ ఎనీ కనెక్టెడ్ గ్రాఫ్ విత్ n vertices అండ్ n-1 ఎడ్జెస్ ఈజ్ ఏ ట్రీ అని అంటాం. అయితే ఏంటి ట్రీలో మనకి టర్మినాలజీస్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఫస్ట్ వన్ ఎప్పుడైతే మనము ఇదిగోండి ఇలా చూపిస్తున్నామో దిస్ ఏమని అంటున్నాం దీన్ని ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ known as the root tree అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆరిజినేటర్ అవుతుంది అనమాట. సో కాబట్టి వేర్ ద ట్రీ ఆరిజినేట్స్ ఈజ్ కాల్డ్ ఏ రూట్ నోడ్. సో కాబట్టి వన్ అంటే ఒక రూట్ నోడ్ తోనే కూడా ట్రీ ఉండొచ్చు. సో అంటే ద ట్రీ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ విత్ వన్ రూట్ నోడ్. సో అది ట్రీ కాదు అనేదాకా ఏం లేదు. ట్రీ ఒక రూట్ నోడ్ తో కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. సో మల్టిపుల్ రూట్ నోడ్స్ అయితే ఉండవు డేటా స్ట్రక్చర్స్ లో. అంటే ట్రీకి మల్టిపుల్ ఉండదు, ఓన్లీ వన్ రూట్ నోడే ఉంటుంది అనమాట. సో దిస్ వన్ ఈస్ ద రూట్ నోడ్ అండ్ దాని చిల్డ్రన్ అంటే దాని యొక్క చిల్డ్రన్ అంటే దీనికి సబ్ చిల్డ్రన్స్ గా మనం స్పెసిఫై చేస్తాం. కాబట్టి రూట్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ నోడ్ అండ్ ద ఓన్లీ వన్ నోడ్ ఫర్ ద ట్రీ. ఓకే, నో మల్టిపుల్ రూట్ నోడ్స్ ఆర్ అవైలబుల్. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద రూట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఏం నేర్చుకుంటున్నాము, ఎడ్జ్ తీసుకుంటున్నాం. అంటే ఎడ్జ్ ఏంటి, ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఎనీ టూ నోడ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఎడ్జ్ అంటున్నాం. సో ఇక్కడ నోడ్స్ కదా, దిస్ వన్ ఈజ్ ద రూట్ నోడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో చైల్డ్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ ద పారెంట్. కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక లైన్ మనము రిప్రజెంట్ చేస్తాం. ఆ లింక్ ఈజ్ నథింగ్ బట్ టూ నోడ్స్ కి మధ్యన ఉన్న ఈ లింక్ నే వి విల్ సే ఇట్ యాజ్ ద ఎడ్జ్ గా మనం చెప్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క నోడ్ కి మధ్యలో దెర్ ఈజ్ ఏ లింక్ ఉంది. సో ఇక్కడ ఎన్ని వర్టిసెస్ అయితే ఉంటాయో n-1 దానికి ఎడ్జెస్ మనకి ఇక్కడ అపియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద ఎడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
అండ్ పేరెంట్ అంటున్నాం. పేరెంట్ అంటే ఏంటి? మొత్తం దీనిలో తీసుకుంటే దిస్ ఈస్ ద రూట్ నోడ్ ఈస్ ద పేరెంట్. ఎవరికి పేరెంట్? బికి సికి. అండ్ బి ఎవరికి పేరెంట్? డికి ఈకి ఎఫ్కి పేరెంట్. అండ్ సి ఎవరికి పేరెంట్? జికి హెచ్కి పేరెంట్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నోడ్ ఏ పేరెంట్ ఆఫ్ బి అండ్ సి, node B is the parent of D, E, F, and node C is the parent of G, H, and node E parent of I, J, and node G parent of K. సో కాబట్టి ఇట్లా మనము ఏదైతే దానికి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో దట్ వన్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి పేరెంట్ గా అది యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద పేరెంట్ నోడ్ గా మనం చెప్తాం. అండ్ చైల్డ్ అనేటప్పటికి ద నోడ్ విచ్ ఈజ్ ఏ డిసెండెంట్ ఆఫ్ సమ్ నోడ్ ఈజ్ కాల్డ్ ద చైల్డ్. అంటే ఇప్పుడు ఏకి బి ఈస్ ద చైల్డ్ ఆఫ్ ఏ, సి ఈస్ ద చైల్డ్ ఆఫ్ ఏ, అండ్ డి ఈస్ ద చైల్డ్ ఆఫ్ బి, అండ్ ఈ ఈస్ ద చైల్డ్ ఆఫ్ B, and F is the child of B, and G is the child of C అంటున్నా. అంటే the node which is a descendant of some node is called the child. అంటే దేని డిసెండెంట్? సో సాధారణంగా B కి D అనేది డిసెండెంట్, కాబట్టి D is the child of the B అని చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ లాస్ట్ దీనికి చైల్డ్ లేదు, ఇంకా ఐకి వచ్చేటప్పటికి నెక్స్ట్ దానికి డిసెండెంట్ లేదు కాబట్టి దీనికి చైల్డ్ లేదు, కానీ దీనికి డిసెండెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఐజే ఆర్ ద చైల్డ్స్ ఆఫ్ ద ఈ అని మనం చెప్తున్నాం అనమాట. కాబట్టి పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, రూట్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చైల్డ్స్ ఎంతమంది చైల్డ్స్ ఉన్నారు, ఎవరికి ఎవరు చైల్డ్స్ అనేది మనము ఈ డిసెండెంట్స్ బట్టి ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇకపోతే ఇంకొక టర్మినాలజీ మనము ట్రీలో నేర్చుకునేది ఏంటి అంటే సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏంటి? సేమ్ పేరెంట్ ని కలిగి ఉన్న నోడ్స్ అన్నిటినీ కూడా మనం సిబ్లింగ్స్ గా చెప్తాము. అంటే బికి ఎవరెవరు ఉన్నారో చూడండి, డిఈఎఫ్ అనేవి డిసెండెంట్స్ కాబట్టి వీళ్ళు చైల్డ్స్. ఈ చైల్డ్స్ అందరూ కూడా ఒకటే లెవెల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని సిబ్లింగ్స్ గా మనం చెప్తాం అనమాట. సో కాబట్టి ఇది చూడండి, డిఈఎఫ్ సిబ్లింగ్స్ ఆఫ్ ద బి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఐజే ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ ఈ, అండ్ జిహెచ్ ఈజ్ ద సిబ్లింగ్స్. ఒకే లెవెల్లో ఉన్న ఒక పేరెంట్ కి చెందిన నోడ్స్ అన్నిటినీ కూడా మనం సిబ్లింగ్స్ గా మనం స్పెసిఫై చేస్తాం. కాబట్టి నోడ్స్ విచ్ బిలాంగ్ టు ద సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ ద సిబ్లింగ్స్ అని అంటాం. అండ్ సేమ్ పేరెంట్స్ ఇక్కడ ఎంతమంది ఉంటాయి? ఇప్పుడు బీసీ కూడా సిబ్లింగ్స్ ఆఫ్ ద ఏకి సిబ్లింగ్స్, ఈ బీసీ కూడా సిబ్లింగ్స్. దేనికి? బికాజ్ సేమ్ పేరెంట్ కి ఈ రెండు కూడా చైల్డ్స్ కాబట్టి బీసీ కూడా సిబ్లింగ్స్. ఓకే, అట్లా డిఈఎఫ్ ఆర్ ద సిబ్లింగ్స్. వీటికి బికి కూడా బి అనేది సేమ్ పేరెంటే కాబట్టి ఈ మూడు కూడా సిబ్లింగ్స్. అండ్ అలాగే జిహెచ్ సిబ్లింగ్స్. అట్లా ఏవైతే మనం ఇక్కడ సేమ్ పేరెంట్ కి సేమ్ లెవెల్లో ఒకటి కంటే మోర్ చిల్డ్రన్స్ ఉంటారు, 2 or more చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళని సిబ్లింగ్స్ గా మనం స్పెసిఫై చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ టర్మినాలజీ ఏంటి అని అంటే నథింగ్ బట్ ద డిగ్రీ. సో డిగ్రీ ఏంటి? డిగ్రీ ఆఫ్ ద నోడ్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ దట్ నోడ్. సో ఇక్కడ బికి వచ్చేటప్పటికి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? డిఈఎఫ్, కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ దీనికి వచ్చేటప్పటికి సికి వచ్చేటప్పటికి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? సో 2, కాబట్టి 2 ఈజ్ ద డిగ్రీ. ఓకేనా? సో కాబట్టి ఏకి వచ్చేటప్పటికి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? బిసి, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో అంటే ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతైతే మనం స్పెసిఫై చేస్తున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీగా మనం స్పెసిఫై చేసుకుంటాం. అంటే డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అమాంగ్ ద నోడ్స్ ఆఫ్ ద ట్రీ. సో డిగ్రీ ఆఫ్ నోడ్కి వచ్చేటప్పటికేమో మనం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ చెప్తున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్, అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ దట్ నోడ్ అని చెప్తున్నాము. అండ్ డిగ్రీ ఆఫ్ ట్రీ ఏంటి అని అంటే హైయెస్ట్ డిగ్రీ అమాంగ్ ద వస్తుంది. కాబట్టి హైయెస్ట్ దేనికైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ ట్రీకి వస్తుంది అనమాట. హైయెస్ట్ ఏంటి? ఇక్కడ 3 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి డిగ్రీ ఆఫ్ ద ట్రీ ఈస్ ద హైయెస్ట్, కాబట్టి 3 వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇంటర్నల్ నోడ్స్ అంటే ఈ లోపల ఉన్నాయి చూసారా, అంటే ఇవి లీఫ్ నోడ్స్. బయట నెక్స్ట్ ఫర్దర్ గా చైల్డ్ డిసెండెంట్స్ లేనివి ఇవన్నీ కూడా లీఫ్ నోడ్స్ అంటాం. ఓకేనా. సో అవి కాకుండా ఉన్నాయి చూసారా లోపల ఏమేమిటి, బిఈసి ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద ఇంటర్నల్ నోడ్స్. సో కాబట్టి ఏబిఈ అండ్ సిజి ఆర్ ద internal nodes అంటాం. అంటే nodes which has at least one child is called as a internal node, and internal nodes also called the non terminal nodes అన్నమాట. ఈ లీఫ్ నోడ్స్ అన్నిటిని టర్మినల్ నోడ్స్ అంటాం, దానికి చిల్డ్రన్ ఉండదు ఇంకా. కానీ వీటికన్నిటికీ మధ్యలో ఉన్న వాటికి 1 or more చిల్డ్రన్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ 1 చిల్డ్రన్ ఉన్నట్లయితే కనుక అప్పుడు వాటిని ఇంటర్నల్ నోడ్స్ గా మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లీఫ్ నోడ్స్. ఈ టెర్మినల్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనము లీఫ్ నోడ్స్ అంటాం. ఇంకా దానికి ఫర్దర్ గా ఏమీ ఉండదు. ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చైల్డ్ ఈస్ కాల్డ్ ద లీఫ్ నోడ్ ఆర్ టెర్మినల్ నోడ్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ నోడ్స్. ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ డికి ఫర్దర్ గా ఏం లేదు, ఐకి ఫర్దర్ గా ఏం లేదు, జేకి ఫర్దర్ గా ఏం లేదు, ఎఫ్ కి ఫర్దర్ గా ఏం లేదు, కే కి ఫర్దర్ గా ఏం లేదు, అండ్ హెచ్ కి కూడా ఫర్దర్ గా ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా టర్మినల్ నోడ్స్ అవుతాయి అన్నమాట. దాన్నే లీఫ్ నోడ్స్ అని కూడా మనం స్పెసిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ లెవెల్స్ కనుక తీసుకున్నట్లయితే ట్రీలో నేను ఇందాక అన్నాను కదా, సేమ్ లెవెల్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళని సిబ్లింగ్ అంటాం. అంటే మనం ఇక్కడ దిస్ వన్ ఈస్ ద నథింగ్ బట్ ద ఫస్ట్ లెవెల్. ఇది రూట్ ఎప్పుడు కూడా 0 లెవెల్లో ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ లెవెల్ 1 అండ్ దాని యొక్క చిల్డ్రన్ లెవెల్ 2 అండ్ దీని యొక్క చిల్డ్రన్ లెవెల్ 3. అంటే దిస్ ఈస్ ద ఇక్కడ ఇది ఫస్ట్ 0 లెవెల్ అయితే దాని యొక్క చిల్డ్రన్ ఫస్ట్ లెవెల్లో ఉంటారు, దీని యొక్క చిల్డ్రన్ సెకండ్ లెవెల్లో ఉంటారు, అండ్ దీని యొక్క చిల్డ్రన్ థర్డ్ లెవెల్లో ఉంటారు. సో కాబట్టి ఇన్ ట్రీలో ఈచ్ స్టెప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈజ్ కాల్డ్ ద లెవెల్ ఆఫ్ ద ట్రీ అంటున్నాం. ద లెవెల్ కౌంట్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఇంక్రిమెంట్స్ బై 1 ఈచ్ లెవెల్ స్టెప్. సో ఇక్కడ చిల్డ్రన్ మనకి వస్తున్నారు అని అంటే ఈ నోడ్ కి చిల్డ్రన్ వస్తున్నారు అంటే ఇంకొక లెవెల్, అంటే దీని తర్వాత ఇంకొక చిల్డ్రన్ ఇంకొక ఇద్దరిని చూపించాము అంటే ఇప్పుడు మనం లెవెల్ 4 కి ఇంక్రిమెంట్ అవుతాం అన్నమాట. దీనికి కూడా చిల్డ్రన్ ఇంకొక ఇద్దరు ఉన్నారు అని ఇక్కడ ఒక 2 నోట్స్ కనుక మనం రాసాము అని అంటే లెవెల్ 4 వస్తుంది. అంటే ప్రతి ఒక్క పేరెంట్ కి దాని చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ద లెవెల్ +1 అవుతుంది. అంటే 0 తీసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్, దానికి నెక్స్ట్ లెవెల్, దానికి నెక్స్ట్ లెవెల్, దానికి నెక్స్ట్ లెవెల్ అకార్డింగ్ టు మనం ఇక్కడ పెట్టే పేరెంట్ కి ఉండే చిల్డ్రన్ ని బట్టి మనం ఇంక్రిమెంట్స్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఈచ్ లెవెల్. So count starts from the 0 and increments the 1 until the leaf node వరకు. అంటే లీఫ్ నోడ్స్ వచ్చింది అంటే ఇంకా ఫర్దర్ గా చైల్డ్ లేనంత వరకు కూడా ఆ లెవెల్స్ ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తాయి అన్నమాట. దిస్ ఇస్ ద లెవెల్. కాబట్టి రూట్ ఎప్పుడు కూడా 0 లెవెల్లో ఉంటుంది. దాని రూట్ యొక్క చిల్డ్రన్ లెవెల్ 1 లో ఉంటారు. రూట్ యొక్క అంటే ఇది చిల్డ్రన్ అనుకున్నాం అనుకోండి, దిస్ వన్ ఈజ్ అ సబ్. సో ఇది లెవెల్ 2. దీనికి ఇంకొక చిల్డ్రన్ ఉంది అంటే సబ్ దట్ ఈస్ ద లెవెల్ 3. ఓకే. సో కాబట్టి దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద లెవెల్స్ గా మనం స్పెసిఫై చేసుకుంటాం. అండ్ ఇకపోతే హైట్ వచ్చేటప్పటికి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ దట్ లైస్ ఆన్ ద లాంగెస్ట్ పాత్ ఫ్రమ్ ఎనీ లీఫ్ నోడ్ ఈస్ ద హైట్. అంటే ఇక్కడ కనుక మీకు ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే చూడండి, హైయెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది హైట్ తీసుకున్నట్లయితే దీనిలో 1 2 3 అండ్ 1 2 అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1 2 3. సో అంటే హైయెస్ట్ హైట్ ఆఫ్ ద నోడ్ ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాము. ఏకి వచ్చేటప్పటికి 3 అండ్ బికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 ఉన్నాయి 2 కాబట్టి 2 అండ్ ఈకి వచ్చేటప్పటికి నథింగ్ బట్ ద 1. ఓకే. సో కాబట్టి హైట్ ఆఫ్ ద నోడ్ ని మనం ఇలా చూస్తాము. హైట్ ఆఫ్ ద ట్రీ వచ్చేటప్పటికేమో మనకి 3 అవుతుంది అనమాట. ఎందుకంటే రూట్ నోడ్ నుంచి మనకి చిల్డ్రన్ వరకు వెళ్ళేంత వరకు మాక్సిమం ఎన్ని ఎడ్జెస్ అయితే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ ద
ట్రీ అంటున్నాం. అండ్ హైట్ ఆఫ్ ద నోడ్ ని కనుక తీసుకున్నట్లయితే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ ద 1. ఏ కి హైట్ ఎంత అంటే నథింగ్ బట్ ద 3. బి కి హైట్ ఎంత అంటే 2. ఈ కి హైట్ ఎంత అంటే 1. సి కి హైట్ ఎంత అంటే 2. అండ్ జి కి హైట్ ఎంత అంటే 1. అండ్ కే కి హైట్ ఎంత అంటే 0. ఇట్లా మనం హైట్స్ ని ఐడెంటిఫై చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డెప్త్ ఆఫ్ ద ట్రీ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్ కాల్డ్ డెప్త్ ఆఫ్ ద ట్రీగా మనం చెప్తున్నాం అనమాట. సో డెప్త్ ఆఫ్ ద రూట్ తీసుకుంటే ఇక్కడ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి లోపలికి వెళ్ళాల్సింది ఏం లేదు. కాబట్టి అంటే ఇక్కడ ఏమంటున్నాం, నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్ అంటున్నాం. రూట్ నోడ్ కి ఇంకేమన్నా ఎడ్జెస్ ఉన్నాయా బయట నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఉన్నా కూడా మనం అవి కన్సిడర్ చేయడం. రూట్ నోడ్ ఎప్పుడు కూడా 0 లెవెల్లో ఉంటుంది కాబట్టి డెప్త్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాము. అండ్ డెప్త్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ నోడ్ నుంచి ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి 1 అని చెప్తాము. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ద ఇక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి ఉంది కాబట్టి 2 అని చెప్తాం. This is nothing but the depth of the node గా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అన్నమాట. ఇకపోతే ట్రీ వచ్చేటప్పటికి ఇక్కడ ట్రీలో మనకి సబ్ ట్రీస్ ఉంటాయి. సబ్ ట్రీ అంటే ఏంటి అని అంటే ఇన్ ఏ ట్రీ ఈచ్ చైల్డ్ ఫ్రమ్ ఏ నోడ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రీ. సో రికర్సివ్ గా. సో దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ చైల్డ్ తీసుకున్నాం. దీన్ని మొత్తాన్ని తీసుకుంటే దిస్ వన్ ఈజ్ ద అనదర్ ట్రీ అండ్ దిస్ వన్ ఈజ్ ద అనదర్ ట్రీగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ద ట్రీ ప్రాపర్టీస్ అన్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ ద సబ్ ట్రీ అండ్ దిస్ వన్ ఈజ్ ద సబ్ ట్రీగా మనం చెప్తాం. సో కాబట్టి ఇన్ ఏ ట్రీ ఈచ్ చైల్డ్ ఫ్రమ్ ఏ నోడ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రీ రికర్సివ్లీ. సో ఈ చైల్డ్ ని తీసుకుంటే ఇదిగో ఇది కూడా ఒక సబ్ ట్రీ. ఈ మొత్తం ఒక సబ్ ట్రీ అండ్ మళ్ళీ దీన్ని సపరేట్ గా తీసుకుంటే ఇది సబ్ ట్రీ అండ్ ఇది మొత్తం ఒక సబ్ ట్రీ. సో కాబట్టి ఇన్ ఏ ట్రీ ఈచ్ చైల్డ్ ఫ్రమ్ ఏ నోడ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రీ రికర్సివ్లీ. ఎవ్రీ చైల్డ్ నోడ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రీ ఆన్ ఇట్స్ పేరెంట్ నోడ్ అన్నమాట. సో కాబట్టి ఇది నథింగ్ బట్ ద సబ్ ట్రీ. ఇక ఫారెస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద వర్డ్ విచ్ వీఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీస్. ట్రీస్ లో ఫారెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద a set of disjoint set. ఇది ట్రీనే ఈ రెండు ట్రీలు ఎక్కడ కూడా జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అవ్వని ఏ సెట్ ఆఫ్ డిస్జాయింట్ ట్రీస్. ఇంకొక ట్రీ ఇది కూడా జాయిన్ అవ్వని ఇంకొక ట్రీ కూడా ఇక్కడ కలిసి ఉన్నట్లయితే we will say it is the ఫారెస్ట్ అంటాం. కాబట్టి ఫారెస్ట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డిస్జాయింట్ ట్రీస్. ఈ రెండు ట్రీసే కానీ ఈ రెండు కలవలేదు. ఎక్కడ కలవని ట్రీస్ ని మనం ఫారెస్ట్ గా డిస్జాయింట్ ట్రీస్ ని ఫారెస్ట్ గా మనం స్పెసిఫై చేసుకుంటాం అన్నమాట. ఇక ట్రీలో మనం రిప్రజెంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ట్రీలో కూడా మనము రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము. ఈ ట్రీ డేటా స్ట్రక్చర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 మెథడ్స్. దోస్ మెథడ్స్ ఏంటి అంటే లిస్ట్ రిప్రజెంటేషన్. సో రెండవది లెఫ్ట్ చైల్డ్ రైట్ సిబ్లింగ్ రిప్రజెంటేషన్ అంటున్నాం. సో ఇక్కడ రిప్రజెంటేషన్ లో లిస్ట్ రిప్రజెంటేషన్ చూడండి. సో ఏ రూట్ ఏ నుంచి ఎవరున్నారు చైల్డ్స్? ఏకి బిసి ఉన్నారు అండ్ డి కూడా చైల్డ్ అండ్ బికి వచ్చేటప్పటికి బి చిల్డ్రన్ ఈఎఫ్ అండ్ ఈ చిల్డ్రన్ కేఎల్ అండ్ సికి వచ్చేటప్పటికి జి చిల్డ్రన్ అండ్ డికి వచ్చేటప్పటికి హెచ్ఐజే చిల్డ్రన్ అండ్ హెచ్కి వచ్చేటప్పటికి ఎం చిల్డ్రన్. సో దిస్ ఇస్ ద నథింగ్ బట్ ద ట్రీ. ఈ ట్రీని కనుక తీసుకుంటే అంటే ఏకి 3 చైల్డ్స్ అండ్ బికి 2 చైల్డ్, సికి 1 చైల్డ్, డికి 3 చైల్డ్స్ అండ్ హెచ్కి 1 చైల్డ్ అండ్ ఈకి కేఎల్. సో దీన్ని మనం లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఈ రిప్రజెంటేషన్స్ మిమ్మల్ని అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో. ఓకే, ఇన్ దిస్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఇక్కడ we use the 2 types of nodes for representing the node with data and another for representing only reference. సో ఇక్కడ చూడండి ఇలా లిస్ట్ రిప్రజెంటేషన్ కదా ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏకి ఎవరెవరు ఉన్నారు? ఏకి బి, అవునా? బి ఉన్నారు. సో ఇదేమో దీన్ని ఇక్కడ అందుకనే చెప్పారు 2 types of nodes, one for represent the node and
విత్ డేటా అండ్ ఎనదర్ ఫర్ రిఫరెంగ్ ఓన్లీ రిఫరెన్స్. సో రిఫరెన్స్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి ఇంకో చైల్డ్ ఏంటి సి ఉన్నారు, అండ్ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇంకొక రిఫరెన్స్ లోకి తీసుకున్నట్లయితే డి ఉన్నారు. కాబట్టి పైన ఇమేజ్ కనుక మనం చూసినట్లయితే సో ఏకి నెక్స్ట్ మనం డేటాని పెట్టాము, దానికి రిఫరెన్స్లు పెట్టాము. ఆ రిఫరెన్స్లో మనకి బి అనే చైల్డ్, సి అనే చైల్డ్ అండ్ డి అనే డేటా ఉంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏని మనం ఇలా చూపిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏలో ఏముంది, సారీ బిలో ఏముంది, ఏని ఫస్ట్ చైల్డ్ బిలోకి వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ఒకటేమో ఈ రిఫరెన్స్, ఇంకొకటేమో ఎఫ్ రిఫరెన్స్. సో ఎఫ్ ఇస్ ద లిఫ్ట్ చైల్డ్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని టర్మినేట్ చేసేస్తున్నాం ఇట్లా. సో ఇక్కడ టర్మినేషన్ ఉన్న వాటికి అన్నిటికీ మనము ఇంకా దీనికి లేదు అంటే ఆ రిఫరెన్స్ తర్వాత ఇంకా ఇంకొక రిఫరెన్స్ లేదు అన్నప్పుడు మనం జీరోని రిప్రజెంట్ చేసేస్తాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ అండ్ ఏ నుంచి ఏకి ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, 3 రిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి బి, ఒకటి సి అండ్ ఒకటి డి. ఓకే, సో రిఫరెన్స్ ఇది డేటా ఈజ్ నథింగ్ బట్ ద ఏ అండ్ రిఫరెన్స్లు 3 ఉన్నాయి. అందులో బి ఒకటి, బి నుంచి మళ్ళీ సి ఉంది రిఫరెన్స్ అండ్ డి ఉంది, తర్వాత ఇంకా రిఫరెన్స్లు లేవు. సో ఇక్కడ మళ్ళీ బిని తీసుకున్నట్లయితే బిలో మళ్ళీ మనకి 2 రిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక రిఫరెన్సెస్ ఏమో ఈ అండ్ ఒక రిఫరెన్సెస్ ఏమో ఎఫ్. సో ఎఫ్ నుంచి ఫర్దర్ గా ఏం లేవు, కానీ ఈ నుంచి మళ్ళీ మనకి 2 రిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి కే అండ్ కే నుంచి మళ్ళీ ఎల్. సో సపోజ్ ఇఫ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ చిల్డ్రన్ అనుకోండి, అప్పుడు మళ్ళీ దీనికి రిఫరెన్స్ ఇటు చూపిస్తాం. కానీ ఇక్కడ లేవు కాబట్టి కే నుంచి కే ఎల్ అనేవి 2 ఈ యొక్క రిఫరెన్సెస్ గా మనము రిప్రజెంట్ చేసాం అనమాట. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి సికి ఒకటే రిఫరెన్స్, దట్ ఈస్ జి. అది డేటా కలిగి ఉంది కాబట్టి సి రిఫరెన్స్ రిప్రజెంట్ చేస్తూ జీని చూపించేస్తున్నాం. అండ్ డికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ డిలో వచ్చేటప్పటికి ఈ డిని తీసుకున్నట్లయితే సో డేటా ఈజ్ డి అండ్ దానికి ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, 1 2 3 రిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి హెచ్, అదిగో ఇక్కడ రాసాము. హెచ్కి మళ్ళీ వెనకాల ఎం అనేది ఉంది కాబట్టి ఇది ఇక్కడ రిప్రజెంట్ చేసాము. దీనికి వచ్చేటప్పటికి ఐ అండ్ దీనికి వచ్చేటప్పటికి జే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లిస్ట్ రిప్రజెంటేషన్. సో మీరు ఏ ట్రీ ఇచ్చి రిప్రజెంటేషన్ రాయమన్నా కూడా మీరు ఇలా రిప్రజెంటేషన్ రాసుకుంటూ రావాలన్నమాట. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఈ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ సింపుల్ గా ది రూట్ కమ్స్ ఫస్ట్ ఫాలోడ్ బై ఏ లిస్ట్ ఆఫ్ సబ్ ట్రీస్. సో మనకు అక్కడ అదే వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ రైట్ చైల్డ్ సిబ్లింగ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రిప్రజెంటేషన్ లో లెఫ్ట్ చైల్డ్ ఏంటి, రైట్ సిబ్లింగ్ ఏంటి అనేది కూడా మనము డేటాలో రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో అందుకనే ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఏకి బి, సి, డి అనేవి సిబ్లింగ్స్, ఇందులో బికి ఈ, ఎఫ్ అనేవి సిబ్లింగ్స్, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈకి చైల్డ్ కే, ఎల్ అనేవి సిబ్లింగ్స్. ఓకే, అంటే లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. సో దీని లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, దీని లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, లైక్ దట్ అట్లా మనము ఇక్కడ రాస్తున్నాం అనమాట. సో దీనికి లెఫ్ట్ రైట్ ఇంకొక అంటే డేటా ఉంది, ఆ డేటాకి మళ్ళీ లెఫ్ట్ ఎవరున్నారు, రైట్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఇట్లా రిప్రజెంట్ చేసేస్తాం. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ అంటే ఈ ట్రీని ఇక్కడ డేటా లెఫ్ట్ అండ్ రైట్ సిబ్లింగ్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తే ఆ రిప్రజెంటేషన్ అలా వస్తుంది అనమాట. సో కాబట్టి మనకు వచ్చేటప్పటికి ఓన్లీ ఆరే రిప్రజెంటేషన్ అండ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి సో మనము లిస్ట్ రిప్రజెంటేషన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు ఏంటి అని అంటే బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీలో ఏంటి, ఇన్ ఏ నార్మల్ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. బైనరీ ట్రీ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీ data structure in which every node can have a maximum of 2 children. సో ప్రతి నోడు కూడా 2 చిల్డ్రన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇందాక ట్రీలో చూసినట్లయితే మనకి 3 చిల్డ్రన్ ఉన్నారు చూడండి. దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ట్రీ.
ఎందుకని దిస్ బి ఎవ్రీ నోడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 2 చిల్డ్రనే ఉండాలి. ఇక్కడ 3 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇట్, దిస్ ఈజ్ ఎ ట్రీ. కానీ బైనరీ ట్రీ కాదు. ఎందుకని? దట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బై దిస్ ట్రీ. కాబట్టి అది బైనరీ ట్రీ కాదు. మరి బైనరీ ట్రీ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇట్ హ్యాస్ టు ఫాలో సర్టన్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ఇక్కడ అదే డెఫినేషన్ లో చెప్తున్నాం. ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ number of children and binary tree is a special type of tree data structure in which every node can have maximum of 2 children. మామూలు ట్రీ లో అయితే ఎన్ని నెంబర్ అయినా ఉండొచ్చు, కానీ బైనరీ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 2 children. సో one is known as the left child and another one is called the right child. సో ఎక్కడ ఏ నోడ్ కి తీసుకున్నా కూడా లెఫ్ట్ రైట్ చైల్డ్ అండ్ దీనికి రైట్ చైల్డ్ కూడా ఈ డీకి వచ్చేటప్పటికి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ అండ్ బికి వచ్చేటప్పటికి ఇది లెఫ్ట్ చైల్డ్ ఇది రైట్ చైల్డ్, ఏకి వచ్చేటప్పటికి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్, దీనికి వచ్చేటప్పటికి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్, దీనికి వచ్చేటప్పటికి లెఫ్ట్ లేదు ఓన్లీ రైట్ చైల్డ్ ఉంది. సో దిస్ వన్ ఇది బైనరీ ట్రీ. సో ఏది తీసుకున్నా ఏ నోడ్ తీసుకున్నా ఓన్లీ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 or 1 లెఫ్ట్ కానీ రైట్ కానీ కూడా ఉండొచ్చు. సో ఏదైనా మొత్తం మీద మాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఓన్లీ 2 కంటే ఎక్కువ ఉండకూడదు. అప్పుడు దాన్ని బైనరీ ట్రీగా మనం స్పెసిఫై చేస్తాము. ఓకే, ఏ ట్రీ ఇన్ విచ్ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ మాక్సిమం ఆఫ్ 2 children is called as a binary tree అంటున్నాం. అందుకనే సింపుల్ గా a tree in which every node can have a maximum of 2 children is called a binary tree గా మనం చెప్తున్నాం అన్నమాట. సో మరి బైనరీ ట్రీలో ఎవ్రీ నోడ్ కి ఐదర్ 0 చిల్డ్రన్ ఉండొచ్చు. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి 0 చిల్డ్రన్, దీనికి వచ్చేటప్పటికి ఓన్లీ 1 చిల్డ్రన్. ఓకే, కానీ ఎక్కడ కూడా మోర్ దాన్ 2 చిల్డ్రన్ లేరు. సో మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉన్నారు అంటే దట్ ఈస్ నాట్ ఏ బైనరీ ట్రీ అని. ఓకే, కాబట్టి సో దట్ ఈస్ ద నథింగ్ బట్ ఇక కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అని అంటే ఇన్ ఏ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఏ మాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్ ఉండాలి. సో అంటే ప్రతి ఒక్క నోడు కూడా ఫుల్ బైనరీ ట్రీ అంటే దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫుల్ బైనరీ ట్రీ. సో దీనికి 2 చిల్డ్రన్, దీనికి 2 చిల్డ్రన్, దీనికి 2 చిల్డ్రన్ అండ్ దీనికి 2 చిల్డ్రన్, దీనికి 2 చిల్డ్రన్ అండ్ దీనికి 2 చిల్డ్రన్ అండ్ దీనికి 2. దిస్ ఈజ్ ఏ ఫుల్ బైనరీ ట్రీ ఆఫ్ డెప్త్ 4 1 2 3. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఫుల్ బైనరీ ట్రీగా చెప్తున్నాం. ఓకే, సో ఇట్లా మనం అన్ని అంటే ఫుల్ బైనరీ ట్రీ అనే డెఫినేషన్ మిమ్మల్ని అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అనేది మిమ్మల్ని అడగవచ్చు అనమాట. ఇన్ ఏ బైనరీ ట్రీ ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ ఏ మాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్స్ బట్ in strict binary tree every node should have exactly 2 children or none. In complete binary tree all the nodes must have exactly 2 children and at every level of complete binary tree there must be 2 level number of nodes. So kabatti a binary tree which every internal node has exactly 2 children and all leaf nodes are at the same level is called the complete binary tree. అందుకనే దీని కంప్లీట్ బైనరీ ట్రీ అంటున్నాం. చూడండి, ఈ పక్క దానిలో ఫుల్ బైనరీ ట్రీ అంటున్నాం కానీ సో అన్ని లీఫ్ నోడ్స్ ఒకే లెవెల్లో లేవు కాబట్టి దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద మనం దీన్ని చెప్తున్నాం అన్నమాట. అండ్ దిస్ వన్ ఈస్ ద ఫుల్ బైనరీ ట్రీ ఆఫ్ డెప్త్ k అంటున్నాం. దిస్ ఈస్ ద కంప్లీట్ బైనరీ ట్రీ అంటున్నాం. ఇది కూడా కంప్లీట్ బైనరీ ట్రీనే, కాకపోతే మనం స్పెసిఫిక్ గా చెప్పేటప్పుడు కంప్లీట్ బైనరీ ట్రీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ బైనరీ ట్రీ. కానీ ఈ డెప్త్ లెవెల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీగా మనం దీన్ని చెప్తున్నాం. సో కాబట్టి కంప్లీట్ బైనరీ ట్రీలో మళ్ళీ అందుకనే అంటే లెవెల్స్ దిస్ ఈజ్ ఆల్సో బైనరీ ట్రీ అన్ని రూల్స్ ఫాలో అయ్యింది. అండ్ బైనరీ ట్రీ తీసుకొచ్చేటప్పటికి దీనికి కూడా ఇప్పుడు చిల్డ్రన్ లేనంత మాత్రాన్ని ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అని మనం అనకూడదని ఏం లేదు. ఎందుకంటే అన్ని చిల్డ్రన్ ఒక 0 ఉండొచ్చు లేకపోతే 2 చిల్డ్రన్ ఉండొచ్చు. సో దీనికి 3టికి 0 ఉన్నాయి, ఈ 2టికి మిగిలిన అన్నిటికీ 2 చిల్డ్రన్ ఉన్నాయి, ఈ 5 మాత్రం
చిల్డ్రన్ లేవు, 0 ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ బైనరీ ట్రీనే అండ్ దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ బైనరీ ట్రీనే. కానీ దీని లెవెల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. సో కాబట్టి ఇక్కడ దీనిలో ఏవైతే ఆల్ లీఫ్ నోడ్స్ అన్ని కూడా ఒకే లెవెల్ గా ఉంటున్నాయో దోస్ ఆర్ కాల్ ద ఫుల్ బైనరీ ట్రీ అంటున్నాం. సో దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ నా కాదా అని అడిగితే నో అనడానికి లేదు, ఇట్స్ ఆల్సో కంప్లీట్ బైనరీ ట్రీ. కానీ దీన్ని మాత్రం ఫుల్ బైనరీ ట్రీ నా అంటే అనడానికి లేదు. ఎందుకని? ఆల్ లెవెల్ నోడ్స్ కూడా మనకి ఒకే లెవెల్లో లేవు కాబట్టి దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని అంటాము. దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అండ్ ఫుల్ బైనరీ ట్రీ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద నథింగ్ బట్ ద tree terminology. Okay, so this is a nothing but ఇప్పుడు ఇవాళ క్లాస్ లో మనం ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ రూట్ అంటే ఏంటి నేర్చుకున్నాం, అండ్ ఎడ్జ్ అండ్ పేరెంట్స్ అండ్ దానిలో సిబ్లింగ్స్ ఎవరు, అండ్ డిగ్రీ ఏంటి, అండ్ చైల్డ్ నోడ్ ఇంటర్నల్ నోడ్స్ ఏంటి, లీఫ్ నోడ్స్ ఏంటి, అండ్ లెవెల్స్ ఏంటి, హైట్ ఏంటి, అండ్ డెప్త్ ఏంటి, అండ్ నెక్స్ట్ సబ్ ట్రీ ఏంటి, ఫారెస్ట్ ఏంటి, అండ్ రిప్రజెంటేషన్ ఎట్లా ఇస్తాము, లిస్ట్ రిప్రజెంటేషన్ ఎలా ఇస్తాము, బైనరీ ట్రీ అంటే ఏంటి, అందులో బైనరీ ట్రీలో కూడా మళ్ళీ మనకి కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి బేసిక్ టర్మినాలజీ